శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము ధనుసు రాశి వారికి 1 సెప్టెంబర్ నుంచి 15 సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ప్రస్తుత ఈ సమయకాలం కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ఏదైనా ప్రాబ్లం బ్యాడ్ టైం నడుస్తుందా అంటే ఒకటి ఏంటంటే చతుర్థ స్థానం లోపల శని గోచరం అయితే నడుస్తుంది. చతుర్థ స్థానంలో ఉన్న శని గోచరం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందా అంటే ఒక విషయం తెలుసుకోండి. చతుర్థ స్థానంలో శని ఇబ్బందికరంగా ఉంటాడు, కొద్దిగా ఉంటాడు. కానీ దాంతోపాటు అష్టమ స్థానం లోపల శుక్ర గోచరం కూడా నడుస్తుంది. అష్టమ స్థానం లోపల శుక్ర గోచరం కూడా నడుస్తుంది. 6th లార్డ్ 8th హౌస్, 11th లార్డ్ ఇన్ 8th హౌస్. ప్రత్యేకంగా ఇబ్బంది ఎక్కడ ఉంటుందో తెలుసుకోండి. రియల్ ఎస్టేట్ లోపల ఎవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. రెండోది, ఎవరైతే ప్రాపర్టీకి సంబంధించి బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికైతే ప్రత్యేకంగా ఉన్న స్థలాన్ని అమ్మేసి వేరే చోటు వెళ్ళాలని అనుకుంటున్నారో లేకపోతే ఏదైనా పడి అనవసరమైన స్థలాలు కొనాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ భూమికి సంబంధించిన ఫ్లాట్కి సంబంధించిన భూమి భవనం వాహనానికి సంబంధించిన విషయాల లోపల పని చేస్తున్నారో పని చేయాలని అనుకుంటున్నారో అలాంటి వారికి అంత అనుకూలంగా ఉండదు. ఎక్కడో కాస్త కొద్దిగా రైట్ డిసిషన్ అయితే అనిపించట్లేదు. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. మరి మిగతా గ్రహాలు సపోర్టుగా ఉన్నా అంటే మిగతా గ్రహాలు మీ పక్షాన్నే ఉన్నాయి. ఒక విషయం తెలుసుకోండి, దశమ స్థానంలో ఉన్న కుజుడు మిమ్మల్ని చాలా హెల్ప్ చేయబోతున్నాడు. దశమ స్థానంలో అంటే మీ ద్వాదశాధిపతి అలాగే మీ పంచమాధిపతి కుజుడు దశమ స్థానంలో కన్యా రాశిలో కూర్చొని మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తున్నాడు. కుజుడిది సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన, అష్టమ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల తొందరపాట్లో నిర్ణయాలు తీసుకోకండి. మనసుకు నచ్చింది చూశాను, నాకు బాగా అనిపించింది, కొన్నాను, ఇలాంటివి చేయకండి. ఖర్చులు ఉన్నాయి, ఖర్చులు ఏదైనా కాదు, ఖర్చులు రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి ఉన్నాయి. కానీ సొంత నిర్ణయాలతో ఏం చేయకండి. ఎవరైనా సలహా తీసుకోండి, ఎవరైనా పరామర్శను తీసుకొని ముందుకెళ్ళండి. సొంత నిర్ణయాలు తీసుకున్నట్లయితే తర్వాత ఇబ్బందులు చూడాల్సి వస్తుంది మీకు. అంటే ఇబ్బందులు అంటే మీరు చెడు అవుతారని కాదు, అంటే ఏదైతే జరగకూడదు కొన్నిసార్లు జరుగుతుంటే ఇంకా దాని బ్లేమ్ మొత్తం ఏంటంటే అరే నేను ఆ పని చేయడం వల్ల ఇలా జరిగింది అంటే మిమ్మల్ని మీరే అప్పుడు దోషించుకుంటారు. మళ్ళీ అలా కాకుండా ఉండాలంటే మీరు డిసిషన్ తీసుకోండి, ఆలోచించండి. వీళ్ళు చెప్పిన దానిలో రైట్ రాంగ్ ఏంటి అది మీకు మీరు క్యాల్కులేషన్ చేసుకొని అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి. ఎవరికి ఏం అరగకుండా మీ అంతా మీరే నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది అవుద్ది. ఓకే, ఇంకొక విషయం, 12th లార్డ్ ఇన్ 10th హౌస్ అలాగే 11th లార్డ్ ఇన్ 8th హౌస్. ఎవరైతే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారో అలాంటి వారికి కొద్ది జాబ్ లోపల ప్రాబ్లమ్స్ అయితే రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. అని ఏదైనా కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉందా అంటే ధనుసు రాశి వారు కొత్త జాబ్ కూడా ఈ సమయకాలం లోపల కనబడుతున్నాయి. కానీ సాఫ్ట్వేర్ లోపల జాబ్ ఉన్న వారికి అంత నేను సెక్యూర్ అయితే ఇప్పుడు ఈ టైంలో అయితే నేను చెప్పలేను. ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా మీరు కుదిరినట్లయితే ఇంకా వేరే చోట ట్రై చేయండి, లేకపోతే ఇంకా ఏదైనా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ వాల్యూ బిల్డ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒక విషయం తెలుసుకోండి, మన వాల్యూ కనుక చాలా హై లెవెల్లో ఉన్నట్లయితే మనల్ని ఎవరేం ఇగ్నోర్ చేయరు. ముందు మన అవకాశం చాలా ఎలా ఉండాలో తెలుసా, మనం అంటే ఆ పని జరగాల్సిందే, మనం లేకపోతే ఏం జరగకూడదు. అలాంటి పరిస్థితిలో మనం ఉండాలి, అలాంటి వాల్యూ మనం పెట్టుకోవాలి. అలాంటి పని మన దగ్గర అయితే ఉన్నట్లయితే చాలా బాగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రెండో విషయం ఏంటంటే హెల్త్కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా వహించాలి. స్కిన్కి సంబంధించిన హెల్త్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే చూసుకొని వాడండి. ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే నేను చూస్తున్న ఈ మధ్య లోపల బాడీకి సంబంధించిన విషయాల లోపల కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీస్తున్నారు. అవి అందరికీ సూటబుల్ అవ్వవు. నేను ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో 3 రోజులు బిఫోర్ అనుకుంటా అదేమో సోప్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ట్యాన్ రిమూవల్ అని ఒకటి సోప్ చూసారు. అంటే అది ఒక విషయం తెలుసుకోండి, ఇవి ఏవైతే మనం చూస్తున్నామో ఈ నెట్వర్క్ లోపల కనబడుతున్నాయో ఇవి మనకి యాంటీబయాటిక్గా ఉంటాయి, మనల్ని కళ్ళు మెస్తరింగ్ చేసేలా ఉంటాయి. అన్నీ దాని మీద విశ్వాసం పెట్టకూడదు. కానీ మీకు ఈ టైం లోపల అలాంటి దానిలో మీరు ఏదైనా ఉన్నట్లయితే అది మీకు అది సూట్ అవ్వదు, బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. మీరు ఏ ఉద్దేశం కోసం అయితే తీసుకున్నారో ఆ ఉద్దేశం కాకపోయినా మిగతా అన్నీ అవుతాయి. కాబట్టి ఈ టైం లోపల ఇలాంటి రకమైన లగ్జరీ ఇవి ఏవైతే బ్యూటీ
ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి కొత్త ట్రై అస్సలు మీరు చేయకండి, ఇబ్బంది అవుతుంది. స్కిన్ కొద్దిగా కాపాడుకోండి, ఎందుకంటే స్కిన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వ్యక్తికి. రెండో విషయం ఏంటంటే ఎవరైతే ఆడవాళ్ళు కనుక ఉన్నట్లయితే ధనుసు రాశి వారు, వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే స్త్రీకి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి స్త్రీ డాక్టర్ ఆడవాళ్ళు చూసుకోగలుగుతారు. అది కొద్దిగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. కొద్దిగా ప్రకృతి వల్ల కొన్ని అవుతూ ఉంటాయి. కొన్ని మానవ నిర్మితం అని అనుకోవచ్చు, లేకపోతే భోజనం పట్ల ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ఇంకా ఇది లేకపోవడం వల్ల అవుతుంటే అది మీరు డాక్టర్ని సంప్రదించడానికి ప్రయత్నించండి. ఉందా అంటే ఉంది. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ధనుసు రాశి వారు, వాళ్ళు కొద్దిగా కొన్ని విషయాల లోపల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా ప్రబలంగా కనబడుతుంది, చాలా ప్రబలంగా కనబడుతుంది. సప్తమాధిపతి అలాగే దశమాధిపతి బుధుడు సంయోగం భాగ్యస్థానం పైన ఉండబోతుంది, కాబట్టి కొన్ని ట్రావెలింగ్స్ అవుతుంటాయి. ఈ ట్రావెలింగ్స్ వల్ల విద్యార్థులు ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు, వాళ్ళు ఏదైతే చేద్దామని అనుకుంటారో అది సరిగ్గా చేయలేకపోతుంటారు. అలాగే అపోజిట్ జెండర్ పట్ల అట్రాక్షన్ ఈ రాబోయే రోజుల్లో కొద్దిగా ఎక్కువగానే పెరగబోతుంది. అనవసరమైన విషయాల లోపల మనీ అలాగే టైం స్పెండ్ చేసే అవకాశం రాబోయే రోజుల్లో విద్యార్థుల పట్ల కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది అంటే బాగుంది, నేను బ్యాడ్ అని చెప్పాను. ధనుసు రాశి వారికి టైం ఏదైతే ఉందో చాలా చాలా గుడ్ ఉంది. లాస్ట్ 1 మంత్ నుంచి మీరు ఏదైతే బ్యాడ్ పీరియడ్ చూసారో దానికన్నా రాబోయే రోజుల్లో కొద్దిగా బెటర్ నా దృష్టికోణంలో అయితే ఉండబోతుంది. రెమెడీస్ ఏవైతే ఉన్నాయో సోమ్ సుందర్ భక్తి ఛానల్ లోపల చెప్పడం జరుగుద్ది. కుదిరినట్లయితే అక్కడ వెళ్ళి మీరు చూడడానికి ప్రయత్నించండి. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక విషయం తెలుసుకోండి, దశ కనుక మీకు ప్రెజెంట్ సరిగ్గా ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. మీకు కనుక ప్రస్తుత ఈ సమయకాలం లోపల శుక్ర మహాదశ, శుక్ర అంతర్దశ నడుస్తున్నట్లయితే ఫ్రెండ్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ తోటి ఎవరైతే మిమ్మల్ని చాలా ఎక్కువ అంటే పైకి ఎదుగుతారో వాళ్ళే మిమ్మల్ని కింద తోసేస్తారు కూడా. కాబట్టి ఫ్రెండ్స్ తోటి చాలా జాగ్రత్తగా. శుక్ర మహాదశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు, ఎవరికైతే సూర్య మహాదశ నడుస్తుందో వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే కొద్దిగా బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. కొద్దిగా అనవసరమైన విషయాల లోపల అస్సలు మధ్యలో వెళ్ళకండి. కొద్దిగా రాబోయే రోజులు ఏంటంటే స్పిరిచువల్ పట్ల, మీ కర్తవ్యం పట్ల కొద్దిగా బాధ్యత ఇంకా ఎక్కువగా పెరగబోతుంది. శ్రీమాత్రే నమః.